అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన 4 రాశులు. వారి లక్షణాలు. వారు ఎంతో అదృష్టవంతులు. హిందూ దేవుళ్ళలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక ప్రాధాన్యం అనేది ఉంటుంది. త్రేతాయుగంలో అరేబియా సముద్ర తీరంలో శ్రీకృష్ణుడు జన్మించాడని, ద్వారకా నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మహాభారతం శ్రీకృష్ణుని కనుసన్నల్లోనే సాగుతుందని పేర్కొంటారు. అయితే శ్రీకృష్ణుని లీలలు మామూలుగా ఉండవు. ఒక మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఆ బాలగోపాలుడు వివిధ పరీక్షలు పెడుతూ ఉంటాడు. అలాగే తనను నమ్ముకున్న వారికి అన్యాయం కాకుండా చూస్తాడు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఒకసారి శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఆ స్వామి జన్మదినాన్ని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమట. ఈ రాశులపై ఆయన చల్లని చూపు ఉంటుందని అంటారు. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి జీవితాలు కొందరి దేవుళ్ళ అనుగ్రహంతో మారిపోతూ ఉంటాయి. అందువల్ల చాలామంది దైవానుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి జాతక చక్రం బాగా లేకున్నా దేవుళ్ళ చూపుతో గ్రహస్థితి మారుతూ ఉంటాయి. విష్ణువుకు ప్రతిరూపమైన శ్రీకృష్ణుడిని లయకారుడిగా పేర్కొంటారు. అంటే మనిషి జీవితాన్ని నడిపించేది ఆయనే. అందువల్ల ఆయన అనుగ్రహం ఉండడానికి చాలామంది పూజలు చేస్తుంటారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఈ రాశుల వారిని నిత్యం గమనిస్తూ ఉంటారట. కరుణ, సున్నితత్వం, ప్రేమకు ప్రతీకగా శ్రీకృష్ణుడిని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి చక్రానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాళ్ళు చేసే పనుల ఆధారంగా వ్యక్తిత్వం పరంగా దేవతల ఆశీర్వాదాలను పొందుతారు. దేవుళ్లకు ప్రియమైన రాశులుగా ఉంటారు. అలా శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. వారికి కన్నయ్య ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు విష్ణుమూర్తి 8వ అవతారంగా చెబుతారు. కృష్ణుడికి ప్రత్యేకంగా ఇష్టమైన 4 రాశులు ఉన్నాయి. వీరికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు శ్రీకృష్ణుడికి ఆశీస్సులు పొందేలా చేస్తాయి. మొదటిది వృషభ రాశి. శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన రాశులలో మొదటిది వృషభ రాశి. కృష్ణుడి అనుగ్రహంతో వృషభ రాశి వాళ్ళు అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. అదృష్టవంతులుగా మంచి పేరు సంపాదిస్తారు. జాతక చక్రంలో చాలా బాగుంటుంది. అలాగే వారి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వీరు దైవం పట్ల అంకిత భావంతో ఉంటారు. ఎల్లప్పుడూ ఇతరులను ప్రేమిస్తారు. ఇతరులపై తక్కువ కోపాన్ని కలిగి ఉంటారు. వీరు శాంతంగా కనిపించిన కొన్ని సందర్భాల్లో వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిపై శ్రీకృష్ణుడు మనసు పెడతాడు. వీరికి సరైన మార్గంలో నడిపేందుకు ప్రణాళికలు చేస్తారు. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. రక్షణ స్వభావానికి కర్కాటక రాశి వారు ప్రసిద్ధి చెందారు. ప్రేమ, శ్రద్ధ గల ప్రవర్తనతో ఉంటారు. ఈ రాశి వాళ్ళు తమ ప్రియమైన వారి గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. వారి పట్ల వీరు అత్యంత శ్రద్ధ చూపిస్తారు. ఆదర్శనీయంగా ఉంటారు. వీరికి భక్తిభావం కూడా ఎక్కువే. అందువల్ల శ్రీకృష్ణుడికి కర్కాటక రాశి వారంటే మహాప్రీతి అని అంటారు. తన తోబుట్టువులతో చాలా భావోద్వేగపూరితంగా ఉంటారు. ఇక మూడవ రాశి సింహరాశి. సింహరాశి వారికి కృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చాలా శ్రద్ధగా పనులు చేస్తారు. అందుకే కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ దక్కుతుంది. నాయకత్వ లక్షణాలు, ధైర్య సహకారాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కన్నయ్య అభిమానం వీళ్ళు చురగొంటారు. సింహరాశి వారు ప్రభావవంతమైన వ్యక్తిత్వానికి కలిగి ఉంటాయి. వీరి నాయకత్వ అధికారానికి సంబంధించినవి కాకుండా ఇతరులను ప్రేరేపించే విధంగా ఉంటుంది. వీరిలో శ్రీకృష్ణుడి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయనే చెబుతారు. అందుకే ఈ రాశి వాళ్ళు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. సింహరాశి వారు ఎప్పుడూ సంతోషంగా, సంపన్నంగా ఉంటారు. ఇక 4వ రాశి తులారాశి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మరొక రాశి తులారాశి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సమాజంలో వీరికి మంచి గౌరవం పొందుతారు. కృష్ణుడి అనుగ్రహంతో ఈ రాశి వాళ్ళు జీవితంలో అన్ని రకాల సంతోషాలతో సౌభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు. కృష్ణుడికి సంబంధించిన మంత్రాలు వీరు జపించడం వల్ల వీరికి విశేషమైన ఫలితాలు అనేవి
పొందుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. అలాగే మంచి జీవితాన్ని వీరు గడుపుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. జై శ్రీకృష్ణ.